హాయ్ ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఏర్పడుతుంటే చూసేకపోయినా బద్దనే ఇలా పారిందంట. నేను వెళ్ళే వరకు పోతే తగ్గిపోయింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా! సరే నేను చూసుకొని వచ్చా. అర్ధగంట ఆడే ఉండి అంత మామూలు ఉండదుగా. వెళ్తే మన సబ్స్క్రైబర్ వెనకంటే ఉంటారు. ఆ తర్వాత ఒక ఫోన్ వచ్చింది. షాపర్ పడుతున్నారని తెలిసింది. సరే అని మళ్ళీ బైక్ వేసుకొని పరాపరా వెళ్ళా. అక్కడ చూస్తే జనాల గుంపు ఎక్కువగా ఉంది. ఊరంతా ఐడియా ఉంది. నాకెక్కడో డౌట్ కొట్టింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అది ఏంటని చూసా. అర్ధగంట సేపు కానీ చేపలు పట్టలేదు ఒకడు కూడా. వేటగాళ్ళగా ఎత్తుకున్నారు కట్టెలు. వీళ్ళు పట్టెల్లో లేరు చేపలు. ఇక టైం వేస్ట్ అని చూసా. సరసర మళ్ళీ వచ్చేసా. వీళ్ళు పట్టేలా లేరు ఇంకని తెలిసిపోయింది నాకి. ఎందుకు ఆలస్యం అని చెప్పి గాడి వేసుకొని స్టార్ట్ అయిపోయా. చెప్తే వినరు మా వాళ్ళు. వెళ్తున్నారు పట్టడానికి చేపలు. ఇదే మా ఊరి కొండ, మా ఊరు కొడి కొండ. ₹10 ఉంది వ్యూ పాయింట్. నేను వెళ్ళి ఆ తర్వాత సలూన్ షాపు. ఆ తర్వాత వాడు కొట్టాడు కటింగ్. ₹10 ఉంది లుక్. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. సరేలే అని చెప్పి రెడీ ఫ్రెష్ అప్ బాగా నమాజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. మది దగ్గరికి వెళ్ళిపోయా లోపలికి. ఇంకా సరే అని చెప్పి నమాజ్ చేసుకొని బయటకు వచ్చా. బయటకు వచ్చి బోన్ చేసుకొని అయితే కడుపు కాస్త వేసుకొని బయటకు వెళ్ళాను. మళ్ళీ అప్పుడే వచ్చింది నాకు టిస్ట్. ₹10 నేను నా ఫ్రెండ్ గారితో ప్రశాంతంగా అక్కడ ఉంటే అక్కడ ఎవరో ఆల్రెడీ చేపలు పట్టేశారు. చేపలు పట్టేసి క్లీన్ కూడా చేసుకొని వెళ్ళిపోయినారు ఎవరో. ఆ తర్వాత మళ్ళీ కాస్త వెళ్ళిన లోపల కొత్తడు వెళ్ళే రూట్కి. ఇక వెళ్ళి ప్రశాంతంగా ఉండేది. మా మేస్త్రి ఫోన్ చేశాడు. ఏ ఒక చోటు పని ఉందిరా కాస్త పోమన్నాడు. సరే లీక అని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని సరా వెళ్ళాము నేను మా అన్న. అది ఎక్కడో కాదు ఇక్కడే వచ్చాము మడాజీలాజీలో పనికి. ఇదైతే పాదాలు కట్టాలని అందులో కూలింగ్ బళ్ళు తెచ్చుకున్నా. తాగేసి పైనకి ఎక్కా. ఈడైతే అప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షము. ఇంకేం చేద్దామా, వాళ్ళైతే వద్దన్నారు పని. సరే అని ఆఫీస్ వచ్చేసాము. అలా ఇలాగో కట్టేద్దాం అనుకున్నా. అయితే వద్దన్నాడు ఇంటి ఓనర్ అన్న. సరే నేను పొద్దున్నామన్నా అని చెప్పేసి వెయిట్ చేసుకొని వచ్చేసాము. నెక్స్ట్ వీడియో కలుసుకుందామన్నా.